ద్వారా దీవించబడడానికి, మీలో బలపరచబడడానికి, మీలో రక్షించబడడానికి దయచేసి మా అందరికీ సహాయం చేయండి. సమస్తం మీ యొక్క స్వాధీనమందు మీకు ఆధీనమందు జరిగించండి. ప్రతి ఒక్క తమ్ముడిని, ప్రతి ఒక్క చెల్లిని దయచేసి మీరు దర్శించవలసిందిగా, మీరు మాట్లాడి మీలో రక్షించి ఎదిగింపజేయవలసిందిగా వేడుకుంటూ, నిర్వహిస్తున్న వారిని, నడిపిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మాకంటే గనులైన వారు గతించిపోతుండగా మాకు ప్రభువా మంచి సమయాన్ని అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ దుర్దినాల్లో భయంకరమైన పరిస్థితుల మధ్యలో ప్రభా మా యవన బిడ్డలకు ప్రభా నాయన నీ సన్నిధిని గురించిన ఆసక్తిని ప్రభా నాయన నీ సన్నిధిలో ఉండాలనే ఆశను ప్రభా మీరు పెట్టినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించండి. దూర ప్రాంతం నుండి ఇంకెంతమంది యవన బిడ్డల్ని నీ సన్నిధికి తీసుకురావాలని మీరు ఆశపడ్డారో ప్రభా వారందరూ ప్రభా నీ సన్నిధికి త్వరపడి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి. యూత్ మీటింగ్ ద్వారా ప్రభా నాయన అనేక మంది యవన బిడ్డలు ప్రభా నాయన పూర్వకాలంలో ఉన్న మా మిత్రులైన దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వలె ప్రభా దేశాలను కరుణించి యవన బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ప్రతి హృదయంలో పనిచేయడానికి సహాయం చేయండి. ఇక్కడ నిలబడుతూ ప్రభా అయ్యా నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిని ప్రభా, పాటలు పాడుతున్న వారిని ప్రభా, అలాగనే ప్రభా నాయన దేవా బైబిల్ సంబంధించిన వాక్యాలకు సంబంధించిన ప్రతి ప్రోగ్రామ్ని ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించండి. పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి సహాయం చేయండి. ఆయన ఈ కూడికను నిర్వహిస్తున్న ప్రభు దైవజనులను మీరు అభిషేకించండి, బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన ప్రతి అవసరాలను తీర్చండి. సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా ప్రభు ఈ కూడికను జరిగించి మహిమంతులు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. I'm so glad you're in my life. I'm so glad you came to save us. You came from heaven to earth to show the way. From the earth to the cross, my debt to pay. From the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. Lord, I lift your name on high. Once again. Lord, I lift your name on high. Lord, I love to sing your praises. I'm so glad you're in my life. I'm so glad you came to save us. You came from heaven to earth to show the way. From the earth to the cross, my debt to pay. From the cross to the grave, from the grave to the sky. Lord, I lift your name on high. Lord, I lift your name on high. Thank you. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను అడిగే క్వశ్చన్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇంతకుముందు మనల్ని బిఫోర్ ఇండిపెండెన్స్ ఆంగ్లేయులు మనల్ని పరిపాలించినప్పుడు మన రహస్యాలన్నీ కూడా వాళ్ళకి చేరేస్తా లేదా మనల్ని నష్టపరిచే, అంటే మన జాతిని, మన దేశాన్ని నష్టపరిచే పనులు చేస్తూ వాళ్ళకి అమ్ముడుపోయిన వాళ్ళని మనం ద్వేషిస్తామా లేదా? ద్వేషిస్తాం. అండ్ అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ మన దేశ రహస్యాలని లేదా ఆర్మీ రహస్యాలని వేరే దేశానికి చేరవేసే వాళ్ళు మనం అసహించుకుంటాం లేదా? అందరు తలలోపట్లేదు, అసహించుకుంటాం. అట్లాగే బైబిల్లో కూడా మనకు తెలిసిన యేసు ప్రభు జీవించిన టైంలో కొంతమంది వ్యక్తులు వాళ్ళు చేయడానికి మంచి ఉద్యోగమే చేస్తూ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళని యూదా ప్రజలు లేదా ఆ టైంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ అసహించుకుంటూ ఉండేవాళ్ళు. ఏ ఉద్యోగం చేసే వాళ్ళని అసహించుకుంటూ ఉండేవాళ్ళు చెప్పగలరా? ఏమన్నా గ్యాస్ చేస్తారా? ట్యాక్స్ కలెక్టర్స్, సుంకపు వృత్తి చేసేవాళ్ళు. ఎందుకు వాళ్ళు అసహించుకుంటారంటే ఆ టైంలో రోమా వాళ్ళు వాళ్ళని రూల్ చేస్తున్నారు. యూదా ప్రజలు లేదా ఇశ్రాయేల్ ప్రజల్ని రూల్ చేస్తున్నప్పుడు ఈ యూదా వాళ్ళంతా కూడా చాలా యూనిటీగా ఉంటారు. రోమా వాళ్ళ కోసం పనిచేసే ఈ ట్యాక్స్ కలెక్టర్స్ రోమా వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని వాళ్ళకి అమ్ముడు పోయి ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం చేసే వాళ్ళని, వాళ్ళు ఎంత డబ్బులు ఉన్న వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఎంత తెలివి ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఆ యూదా ప్రజలందరూ ఎట్లా చూసేవాళ్ళు? అసహ్యంగా చూసేవాళ్ళు. వాళ్ళని ఎవరితో పాటు పెట్టేవాళ్ళంటే, ఏ కేటగిరీలో పెట్టేవాళ్ళంటే అక్కడ జరిగే ప్రాస్టిట్యూట్స్ లేదా తాగుబోతులు, తిరుగుబోతులు, తప్పుడు వాళ్ళతో పాటు సుంకరులు, పాపులు అని రెండు
కలిపి ఆ పదాలు పక్క పక్కనే ఉంటాయి. అంటే అంతగా అసహించుకునే వాళ్ళు. మనలో ఈ కొత్త నిబంధనలో 4 సువార్తల్లో మీకు తెలిసిన సంకోపు గుత్తదారుడు ఉద్యోగం చేసిన వాళ్ళు పేర్లు చెప్తారు ఎవరన్నా? జక్కయ్య, ఇంకొకరు ఉన్నారు లేవి ఆర్ మత్తయ్య, బోత్ ఆర్ సేమ్. సో వాళ్ళిద్దరూ మనకి కనిపిస్తా ఉన్నారు. వాళ్ళని ఆ టైంలో ఖచ్చితంగా అసహించుకుని ఉంటారు లేదా? ఖచ్చితంగా. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనం బైబిల్ స్పీడ్గా తీసుకెళ్ళి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయడానికి వెళ్ళాడని చాలా సలుపుకున్నారంట. అసలు ఏమని చెప్తున్నారంటే వాడు ఒక దేనికి పనికిరానుడు, లేదా వాడు చాలా తప్పులు చేస్తున్నాడు అని చెప్పి అసహించుకుంటున్నారు అందరూ. ఆ టైంలో జక్కయ్య కానీ లేదా లేవి మత్తయ్య కానీ వాళ్ళ ఫిజికల్ లేదా వాళ్ళ మెంటల్ కండిషన్ ఎట్లా ఉంటుంది? డబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ మనశ్శాంతి ఉందా? మంచి తెలివి ఉంది. కానీ చుట్టుపక్కల సహవాసం ఉంటుందా? ఉండదు. సహవాసం ఎవరితో ఉండదు. ఎందుకు? వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడారనుకో వీళ్ళతో ఫస్ట్ అందరూ అసహించుకుంటారు. ఎవరన్నా ఒకసారి మాట్లాడితే మత్తయ్యతో లేదా జక్కయ్యతో మాట్లాడిన వాళ్ళు కూడా వెలివేసే పరిస్థితి. అంటే వాళ్ళ మానసిక స్థితి జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాళ్ళు చాలా డల్గా ఉండుంటారు. వాళ్ళు డబ్బులైతే ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. వాళ్ళు తెలివైతే ఉంది కానీ సహవాసం లేదు. వాళ్ళ ఒక విధంగా అనుకోవచ్చు, డబ్బులకి అమ్ముడుపోయి వాళ్ళ సొంత ప్రజల్ని వదిలేసిన వాళ్ళు అయి ఉంటారు. డబ్బులకు అమ్ముడుపోయి. డబ్బులుంటే ఏమేం చేయొచ్చు అనుకుంటుంటారు వాళ్ళు? చెప్పండి. జస్ట్ యూత్ మీట్ కదా, అందరూ మాట్లాడాలి. పెద్దలు మాట్లాడకపోయినా పర్లేదు, యూత్ మాట్లాడినా. తమ్ముడు చెప్పు. వాళ్ళకి ఏది కావాలంటే ఏం కావాలనుకుంటారు మామూలుగా? లేదా ప్రజెంట్ జనరేషన్ ఏం కావాలనుకుంటారు? ఫోన్స్. ఫస్ట్ ఫోన్, నెక్స్ట్ కార్స్, బైక్స్, రీఛార్జ్ అంటే, ఇంకా గోల్డ్ కొంచెం ఆర్భాటంగా ఉండడానికి, ఇంకా ఇల్లు, కంఫర్టబుల్ హౌసెస్, లగ్జరీ క్లోత్స్, కాస్ట్లీగా ఉండే వస్తువులు, స్టైలిష్గా ఉండేవి, వాటికి వెచ్చిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ జాతినే, వాళ్ళ సొంత ప్రజల్నే, తాను పుట్టి పెరిగిన జాతినే వదిలేయడానికి దేన్ని ప్రేమించడం? అది కారణం ఏంది? డబ్బును ప్రేమించడం, వరల్డ్ని ప్రేమించడం. సో దాంట్లో కొన్ని అప్లికేషన్ మనం తీసుకుంటాం. ఇంకా వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? రోమీల కోసం. ఎవరి కోసం చెప్పండి? రోమీలు అంటే వాళ్ళ సొంత జాత కాదు, వేరే జాతి. వాళ్ళని ఏరడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ బానిసలుగా చేసుకున్న వాళ్ళు. సో రెండోది. తర్వాత వాళ్ళు డబ్బు సంపాదించుకుంటున్నాడు, లోక సంతోషం సంపాదించుకుంటున్నారు, కానీ వాళ్ళకి నిజమైన సమాధానం ఉండదా? నిజమైన సమాధానం అస్సలు ఉండదు. అయితే వాళ్ళ గురించి నేను జస్ట్ కొన్ని విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వాళ్ళు సొంత ప్రజల్ని ధనాన్ని ఆశించి విడిచిపెట్టేశారు. లైక్ వైజ్ మనందరం కూడా, మనం దేవునికి చెందిన వాళ్ళం, పుట్టుకతో మనం దేవునికి చెందిన వాళ్ళం. మనం కూడా లోకాన్ని ప్రేమించి, అతను లేదా సుంకరుడు డబ్బులు ప్రేమించి మన సొంత వాళ్ళు వదిలేసినట్టుగా మనం కూడా ఈ లోకానికి ఆకర్షితులమై లోకం చేత ఆకర్షించబడి దేవుడు విడిచిపెట్టేశాడు, దైవిక నైతికతను విడిచిపెట్టేశాడు. ఆదాము హవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ చాలా బాగుండేది, చాలా పీస్ఫుల్గా ఉండేది. వాళ్ళకి అప్పుడు ఎవరితో సహవాసం ఉండేది? దేవునితోనే, ఇంకెవ్వరితో లేదు. కానీ ఆ సహవాసానికి బ్రేక్ ఎక్కడ పడిందంటే, వాళ్ళు లోకం వైపు చూసినప్పుడు. వాళ్ళు లోకం వైపు ఎప్పుడైతే చూసారో వాళ్ళకి దేవునితో ఫెలోషిప్కి బ్రేక్ వచ్చేసింది. సో ఈ సుంకర్లు కూడా మన సొంత జాతిని విడిచిపెట్టడానికి కారణం వాళ్ళకి ధనమైంది. మనం కూడా దేవుని విడిచిపెట్టడానికి కారణం ఏంటవుతుంది? మన మొబైల్స్ అవుతున్నాయా? మన ఫ్రెండ్స్ అవుతున్నారా? మన సెల్ఫిష్ డిజైర్స్, ఫ్లెష్లీ డిజైర్స్ అవుతున్నాయా? నేత్రాశ, శరీరాశ, జీవపడము, ఇవి కారణం అవుతున్నాయా? యూత్గా ఇదిగో వాళ్ళకి డబ్బు అయితే ఉంది, పీస్ లేదు. విజ్డమ్ అయితే ఉంది, ఫెలోషిప్ లేదు. మనకు కూడా మనం దేవునికి చెందిన వాళ్ళం. దేవునికి చెందిన మనం దేవునితోనే ఉండాలి, లోకంతో చేరకూడదు. వాళ్ళు లోకంతో చేరినప్పుడు అందరూ వాళ్ళని ఎలా చూశారు?
అసహ్యంగా చూశారు. మామూలుగా వాళ్ళు ఆ డబ్బులు అనుభవిస్తా ఉన్నంత సేపు హ్యాపీగా ఉంటారు లేదా? హ్యాపీగా ఉన్నట్టు ఉండదు, అందంగా ఉన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళ లైఫ్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తే ఏముండదు. అవుట్ సైడ్ ఆఫ్ గాడ్ కూడా అంతే. మార్నింగ్ చెప్పినట్టు కంప్లీట్ డార్క్నెస్. కానీ ఈ కంప్లీట్ డార్క్నెస్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఒక్క లైట్ వేసినా వెలుగుతుందని చెప్పారు కదా మార్నింగ్. సో అవుట్ సైడ్ ఆఫ్ గాడ్ ఇస్ కంప్లీట్ డార్క్నెస్. ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్, బికాస్ గాడ్ ఈజ్ లైట్, నిన్ను కూడా ఎన్లైటన్ చేస్తారు. సో మనం ఎవరితో ఫెలోషిప్లో ఉన్నాం? వాళ్ళు డబ్బుని ప్రేమించి వాళ్ళ సొంత జాతిని వదిలేశారు. డబ్బును ప్రేమించి వాళ్ళ సొంత జాతికే అవమానం తెచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా జక్కయ్య గారికి అమ్మా నాన్న ఉంటే జక్కయ్య చూసి వాళ్ళ అమ్మా నాన్న ఎట్లా ఫీల్ అయి ఉండేవాళ్ళు? ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళ? ఏమనుకునేవాళ్ళు? వాళ్ళు మన జాతిలో, మన భాషలో నా కడుపును చెడగొట్టేవారు అంటారు కదా. సో అట్లా ఫీల్ అయి ఉంటారు. మనం కూడా దేవుని విడిచిపెట్టి లోకం వైపు, లోకపు ఆలోచన, లోకపు చూపుల వైపు పోయినప్పుడు దేవుడు ఇంకెంత బాధపడి ఉంటాడు, దేవుడు ఇంకెంత ఆలోచించుంటాడు. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ముందు చదువుతాం. 4వ అధ్యాయం 10వ వచనం. థ్యాంక్ యూ. పేజీ నెంబర్ 223. మనము దేవుని ప్రేమించిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. థ్యాంక్ యూ. ఏమనుందండి ఇక్కడ మాట? ఫస్ట్ మనం దేవుని ప్రేమించామా, దేవుడే మనల్ని ప్రేమించాడా? చెప్పండి. దేవుడే ఫస్ట్ హీ లవ్డ్ us. దేవుడే మనల్ని ప్రేమించాడు. దేవుడే మనల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఏం చేసినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఆ వచనంలో? మన పాపములకు ప్రాయశ్చిత్తంగా. ఎలా? ప్రాయశ్చిత్తంగా. మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చాడు. 9th verse కూడా చదువుతామా? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఎందుకు యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడంటే మన కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి 10వ వచనంలో ఉంది, మనకి జీవం ఇవ్వడానికని 9వ వచనంలో ఉంది. ఆ మత్తయిని యేసు ప్రభు పిలిచినట్లుగా మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయిని యేసు ప్రభు పిలిచాడా లేదా? పిలిచాడు. జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. యేసు ప్రభు మత్తయిని పిలిచాడా, లేక మత్తయి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడా? ఫస్ట్ చెప్తుంది అక్కడ యేసయ్యే ముందడుగు వేశాడు. God takes his first step towards us. మొట్టమొదటి అడుగు ఆయనే వేశాడు. సెకండ్ స్టెప్ మనది, దానికి విధేయత చూపించాలి. జక్కయ్య చెట్టు మాత్రమే ఎక్కాడు. యేసు ప్రభు పిలిచాడు, నేను ఇంటికి వస్తానన్నాడు. జక్కయ్య స్టెప్ ఏమై ఉండాలి? మామూలుగా తీసుకున్నాడు, మంచి స్టెప్ తీసుకున్నాడు. ఓకే ప్రభు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. తెలుస్తుంది మనకి యేసు ప్రభు మన కోసం ముందు వచ్చాడని. మనం ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించి మనకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి వచ్చాడు. మనం ప్రేమించలేదు, ఆయనే మనకి జీవం ఇవ్వడానికి వచ్చాడు. ముందు ఆయనే పిలిచాడు, ముందు ఆయనే వచ్చాడు, ముందు ఆయనే సమస్తం ఇచ్చాడు. అవర్ సెకండ్ స్టెప్ మనది. సెకండ్ స్టెప్ మనది. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్? ఆ యేసు ప్రభు వచ్చాడని తెలుస్తుంది, దాన్ని ప్రతిస్పందన ఏంటి? లేడీ లేదా మత్తయ్య లాగా జక్కయ్య లాగా విధేయత చూపిస్తావా, లేదా వేరే దారి ఎంచుకుంటావా? చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన ఒకసారి ఆలోచన చేద్దాం. మత్తయి అలాగే జక్కయ్య వాళ్ళు ప్రేమించి, లోకాన్ని ప్రేమించి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి సహవాసం లేదు, వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళకి జ్ఞానం ఉంది మాత్రం, డబ్బు మాత్రం ఉంది, కానీ అవసరమైన సమాధానం వాళ్ళకి లేదు. మనం కూడా దేవుని పిల్లలం, దేవునికి చెందిన వాళ్ళం. దేవుడు వద్దని లోకం వైపు పరిగెడితే, దేవుడు వద్దని లోకాన్ని ప్రేమించి లోకాన్ని హత్తుకుని ఉంటే నిజమైన సంతోషం ఉండదు. జక్కయ్యకి ధనంలో నిజమైన సంతోషం ఉండుంటే జక్కయ్య యేసయ్య దగ్గరికి పరిగెత్తుకెళ్ళేవాడు కాదు. దేవుని కృపను బట్టి ఈ యొక్క యంగ్ ఏజ్లోనే ప్రభు గురించి ఆల్రెడీ వింటా ఉన్నారు.
ఒకవేళ ఈ సమయంలో ఆలోచించే అవకాశం ప్రభు నీకు ఇస్తే, జక్కయ్య ఒబీడియన్స్ చూపించినట్లుగా ఆయనే మనకు ప్రాయచిత్తంగా ఉండడానికి వచ్చారని చెప్తున్నాడు. ఆయనే మనల్ని ప్రేమించి వచ్చాడు, మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడు. దయచేసి ఆ జీవాన్ని పొందుకున్నామా? ఆయన మన కోసం చేసిన ప్రాయచిత్తం, దాన్ని అంగీకరించి ఆయన విధేయత చూపుతామా? లెట్స్ సరెండర్ అవర్ హార్ట్స్ టు గాడ్. ప్రభు మీకు వందనాలు, మీ మాటలు విన్నాము. దయచేసి ప్రభు మేము నాయన ఈ లోకాన్ని ప్రేమించి మత్తయి జక్కయ్య వలె ఈ లోక ఆనందం కోసం పరిగెత్తాము, కానీ వాటిలో ఏమీ లేదని అర్థమైంది. ప్రభు దయచేసి వాటి నుంచి విడిపించండి. మత్తయి జక్కయ్య వాళ్ళ సుంకపు వృత్తి నుంచి, లోకపు ఉచ్చుల నుంచి బయటికి రావడానికి మీ పిలుపు కారణమైంది. ఈ మధ్యాహ్నం కూడా మీరు పిలుస్తున్నందుకు వందనాలు ప్రభు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఫాదర్. మీరు పిలిచి ఆయన నీ వైపుకు ఆకర్షిస్తూ ఉండగా మీకు విధేయత చూపించే హార్ట్ని మాకు ఇవ్వండి అయ్యా. లోకమంతా చెడ్డదని గ్రహించడానికి మాకు సహాయం చేయండి. ఈ లోకంలో ఏ మంచి లేదని గ్రహించడానికి మాకు సహాయం చేయండి. నీవే సత్యవంతుడు, నీవే వెలుగై ఉన్నావు. నీ యందు మాత్రమే వెలుగున్నది, నీ వెలుపటంతా చీకటి ఉన్నది. ప్రభు మేము చీకటిలో ఉండకుండా వెలుగైన మీలోనికి రావడానికి, ప్రేమ అయిన మీలో రావడానికి, నిజమైన ప్రేమ మీరు మాత్రమే, మీ ద్వారా మాత్రమే మీలో కొనసాగడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.